మల్లు 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 Never mind, sit down. చూసావా మళ్ళీ ఇట్లాంటి డిజైన్ కావాలి నాకు. నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి చూస్తే ముచ్చట పడాలి. ముచ్చటగానే ఉంటుంది, కానీ కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పర్వాలేదు, నాన్న వచ్చాక డబ్బు అడిగి తీసుకుంటాను. చూడు మళ్ళీ, నేను నిలుచుంటాను, నా బొమ్మ రాయి చూస్తాను. ఏమిటి ఎలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు, మీ ఫోటో ఉంటే ఇప్పించండి, ఇంటి దగ్గర రాసి తీసుకొస్తాను. ఫోటో ఎందుకు? మనిషి ఎదురున్నప్పుడు ఫారిన్ లో ఆర్టిస్టులు మనిషిని చూసి రాసేస్తారు. నేను రాయగలను, కానీ కొంచెం టైం ఇస్తే ఇంకా బాగా రాస్తాను. ఓకే, ఫోటో ఇస్తాను. లైఫ్ సైజ్ లో నైస్ గా రాసి తీసుకురా. వాట్ మిస్టర్, లేడీస్ కుండే సిగ్గు నీకొచ్చిందేమిటి? ఫారిన్ లో స్త్రీలు పురుషులు చెట్టాపట్టాలు వేసి తిరుగుతారు. ఈ దేశంలో ఏమిటో ఈ సంకోచాలు. నాతో చూడరాడేలా ప్రియుడేలా ఈ వేళ, నన్ను చూడరాడేలా ప్రియుడేలా ఈ వేళ, నన్ను చూడరాడేలా. నవమన్మథాకారా కనలేనై నాడు, నవమన్మథాకారా కనలేనై నాడు, నన్ను చూడరాడేలా ప్రియుడేలా ఈ వేళ, నన్ను చూడరాడేలా. మనసారని రూపం మనసారని రూపం సవితో పరావోయి, మనసారని రూపం సవితో పరావోయి, పెనుబాధ చేశావే అది మరచిపోయావా, పెనుబాధ చేశావే అది మరచిపోయావా, నన్ను చూడరాడేలా ప్రియుడేలా ఈ వేళ, నన్ను చూడరాడేలా. తెలిసింది నీ మనసులోని మాట, మన ఇద్దరిదొకటే బాట. తెలిసింది నీ మనసులోని మాట, మన ఇద్దరిదొకటే బాట. కమ్మని పూల తోటలలో తుమ్మెదలాట ఆడదమా, చల్లని గాలి ఊయలలో ఉల్లాసంగా ఊగదమా. ఓ కమ్మని పూల తోటలలో తుమ్మెదలాట ఆడదమా, చల్లని గాలి ఊయలలో ఉల్లాసంగా ఊగదమా. నెలవంకనావ చేసుకుని కలకాలములవంకనావ చేసుకుని కలకాలమందు తూగెదమా. తెలిసింది మన మనసులోని మాట, మన ఇద్దరిదొకటే బాట. తెలిసింది మన
మనసులోని మాట మన ఇద్దరిదొకటే బాట మన ఇద్దరిదొకటే బాట. కన్ను, ఏమిటలా వెళుతున్నావు? చెప్పవు. ఎంతసేపటి నుంచి కనిపెట్టుకుని ఉన్నానో తెలుసా? కళ్ళు పూలు పూసి కాయలు కాచిపోతున్నాయి. తమరికి రావడానికి ఇప్పటికి తీరింది. త్వరగానే వద్దామనుకున్నాను, కానీ లేదు, అర్థన లేదు, ఊరుకుందు. ఏదో ఒక సాకు చెప్పి నా కళ్ళ నీళ్ళు తుడుద్దామని నీ ఊహ. నా మీద అసలు నీకు ప్రేమ ఉంటే కదూ. చూసావా, అప్పుడే కోపం వచ్చింది. రాదే, నువ్వు ఇలా చేస్తుంటేను. ఇక్కడ ఈ అమ్మాయి కోపం, అక్కడ అమ్మాయికి తాపం, మధ్య నా ప్రాణం మీదకి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరు? నాలాగే ఇంకెక్కడైనా ఒక అమ్మాయి ఉందా ఏమిటి? ఉంది. నిన్ను చూచినప్పటి నుంచి నా మనస్సు నీ మీదే ఉంది. మన ఇద్దరి మనస్సులు ఏకమైతే ఎంత బాగుంటుంది అంటుంది ఆ అమ్మాయి. ఓహో, ఇంకో అమ్మాయి కూడా ఉందన్నమాట. ఇంతవరకు నాకు తెలియదే. అవును, బెడ్రూమ్ డెకరేట్ చేద్దుగాని రమ్మని నన్ను మేడ మీదకి తీసుకెళ్ళి అక్కడ ప్రణయ సల్లాపాలు ఆడేసి రావడంలో ఇంత ఆలస్యం అయిందన్నమాట. సరే, మళ్ళీ అక్కడికే వెళ్ళు. అదేమిటి కన్ను? ఇక మీద నన్ను కన్ను అని పిలవద్దు. నీ దారి నీది, నా దారి నాది. నా వల్ల తప్పేముందని ఇంత కోపం? నా ఆశ నిరాశ అయింది. నా మనసులో మేడలన్నీ గాలి మేడలయ్యాయి. నేను నమ్మిన వాళ్ళని నన్ను మోసం చేశాక నాకెందుకు ఈ జీవితం? ఏ నూతులోనూ గోతులోనూ పడి చస్తే మేలు. చూసావా, నిజం తెలుసుకో. నిజం ఈ ఫోటో చెప్తూ ఉంది. ఆ అమ్మాయి బొమ్మ రాయడం కోసం తీసుకొచ్చాను. నువ్వెందుకు తీసుకొస్తే నాకెందుకు? మనిషి మనసు పూర్తిగా అర్థం చేసుకోకుండా స్నేహం చేయడం నా తప్పు. ఎక్కడికి వెళ్తావు కన్ను? నువ్వెవరు నన్ను అడగడానికి? కన్ను, తెలుసో తెలియకు నా హృదయం గాయపరుస్తున్నావు. నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసా? నేను నిన్ను చూచినప్పటి నుంచి రాత్రింబగళ్ళు నీ మీదే ధ్యానం. ఏ పని చేస్తున్నా నీవే నా కళ్ళ ముందు కనపడుతున్నావు. నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా బలి ఇస్తాను. మల్లు, చూసావా కన్ను, ప్రకృతి కూడా మనల్ని కలిస్తే కలిసిపోదాం. అమ్మా, ఏమమ్మా? అమ్మా, ఏమిటో చెప్పు. మన మల్లయ్యని ఎవరో కొట్టేశారమ్మా. అయ్యో, ఎవరు కొట్టారు తల్లి? రా వెళ్ళి చూద్దాం. వస్తానమ్మా. బ్లడీ ఫూల్. ఎవా? నువ్వు కాదు, అతను.
ప్రేమ అంటే ఏమనుకున్నాడు? ఎలాగాని ఇల్లు కడిగి వెళ్ళొద్దు అంటే వెళ్ళావు. నా మాట వింటావా? ఇంటే నాకు ఈ కర్మ ఎందుకు పడుతుంది? ఎవరో రౌడీలు కొట్టేశారు. ఏంటి చేయటం బాబు? బాబుని మాట్లాడించకు, ఆయాసం వస్తుంది. మా దేవి గారు లచ్చి. రండి తల్లి రండి. రాముడు, లచ్చి, మీరంతా ఈ ఊళ్ళోనే ఉన్నారా? అవునమ్మా. చిన్నప్పుడు నేను చూసిన కుర్రాడేనా ఈ మల్లయ్య? అవునమ్మా. చూడండి తల్లి, ఎవరో ఎలా కొట్టించారో. మల్లయ్య మల్లయ్య పడుకో. అమ్మా, మీరు మా దేవి గారమ్మా. మిమ్మల్ని చూసేసరికి నా బాధ అంతా మాయమైపోయిందమ్మా. అమ్మా, నాకు తెలకడుగుతాను, మీరు చచ్చిపోయారని చెప్పుకున్నారు. ఉన్నమిదేయిలో పులకించెమేను, ఉన్నమిదిలో పులకించెమేను. పూవెలు కాడు సుమసరాలు వేసే, పూవెలు కాడు సుమసరాలు వేసే. బృందావనములో విహరింపరావే, బృందావనములో విహరింపరావే. మదిలో హాయి కలలే వేయి, విరిసే నీరేయి గోపాల బాల. మదిలో హాయి. వలపు కోటలో జయ పతాకల నిలిపినామే నీటుగా, కలిపినామే సూటిగా. ప్రియ సఖీ ప్రేమ రాజము ఏలెదమా, ప్రియ సఖా, ప్రియ సఖీ ప్రేమ రాజము ఏలెదమా. వలపు వారిని వలల గానమే చెవుల సోకే, వలపు వారిని అలల గానమే చెవుల సోకే. ఓ
మదనారా వెన్నెల చిందేరేయిలో కను కన్నెలు చేసే హాయిలో రాతిలుకారా అంబర వీధి బాటలు నీలాంబర వీధి తోటలో రాతిలుకారా అంబర వీధి బాటలు నీలాంబర వీధి తోటలో అందమైన కందమల వాడవోయి భలే వాడవోయి అందమైన కందమామ భలే వాడవోయి భలే వాడవోయి వినోదాల మామయ విశేషాలు ఏమి మామా విలాసాల మేన మామ వినోదాల మామయ విశేషాలు ఏమి మామా విలాసాల మేన మామ ఒక్కసారి మామయ్య ఒక్కసారి మామయ్య కన్నెల చూసి పోవయ్య కను సన్నలు చేసి పోవయ ఒక్కసారి మామయ్య పోవయ మదనారా వెన్నెల చిందేరేయిలు కను సన్నలు చేసే హాయిలు ఓ మదనారా వెన్నెల చిందేరేయిలు కను సన్నలు చేసే హాయిలు ఇంకా నాకు అవేమీ చెప్పకు శేషమ్మా ఎవళ్ళు ఎలా పోతే నాకెందుకు ఆయన బాగుంటే చాలు ఆయన బాగుండలేదు అదే నేను చెప్పే మాట పుష్పమ్మ గారు జమీందారు గారిని అష్ట కష్టాలు పెట్టేస్తోంది ఆయనకి ఇప్పుడు చాలా జబ్బుగా ఉందిట బ్రతకడమే కష్టం అంటున్నారు బ్రతకడం కష్టం అంటున్నారా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను చూసిరా అమ్మా ఓ నువ్వా ఎండలో వచ్చామే ఎండా కొండ నాకేం తెలియలేదు ఇప్పుడు అంతే ఇప్పుడు ఎలా తెలుస్తుందిలే దేవి గారు రాలేదు లేదు ఊరికెళ్ళారు ఊరా ఏ ఊరు దేవి గారి ఊరి నుంచి ఎవరో వచ్చారు ఆవిడ గారి భర్త ఓ జమీందారట పాపం ఆయన ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారట ఆయనకి ఇంకో పెళ్ళ ఉండి ఆయన తినేస్తోందట పోనీ ఓసారి చూసి వద్దామని వెళ్ళారు అయ్యో కొంప మునిగిపోయింది పుష్పమ్మ గారు చూస్తే అయిపోలేకుండా చేస్తారు మనం వెళ్దాం రండి రండి నాకా పుష్ప అబ్బే నాకు ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది అందులో పౌరుషం ఒకటా పుష్ప నన్ను ఇలా హింస పెట్టకు నన్ను నేను ఎలా ఉన్నాను నిన్ను వేడుకుంటున్నాను నీ ఇష్టం ఎలా ఉంటే అలా నడుచుకుంటాను నన్ను వదిలిపెట్టించు తెలుసో తెలియకో నీ మనసు నొప్పించే ఉంటాను నన్ను క్షమించవు పుష్ప క్షమించు క్షమించు అంటే ఇంత చేశారు పుష్ప అబ్బా ఈ శని పోతే గానీ నా మనసు శాంతించదు పాముకు పాలు పోసి పెంచితే విషం కక్కుతుందంటారు అది ఎంతో నిజం సుమా ఏమో నీకు పెళ్ళయిందా ఓకే అయిందండి అయిందా సంతోషం అయితే నీ పెళ్ళాం నువ్వు అన్యోన్యంగా ఉంటారా చాలా అన్యోన్యంగా ఉంటాం నేను గీటు గీసి దాటుద్దంటే అది దాటదండి నాకు అటువంటి ఇల్లాలే ఉండేది మహాలక్ష్మి ఆమె ఉన్నన్నాళ్ళు ఇల్లు ఎంతో కలకల్లాడుతూ ఉండేది అది చాలక ఈ కొరకరాని కొయ్యను కొని తెచ్చుకున్నాను అది నన్ను ఇలా ఏడిపిస్తోంది అది సరే నేనొక మాట అడుగుతాను ఎప్పుడైనా నీ పెళ్ళాం నువ్వు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తావోయ్ ఏంటండి ఊరుకుంటానా వీపు చిట్ట కొట్టేస్తాను అవునా ఇప్పుడు ఈ దుర్మార్గురాల్ని ఏం చెయ్యాలంటావు మొదట్లో దాని మాటలకు ఎంతో మురిసేవాణ్ణి ఇంటి పెత్తనం అంతా ఆమె మీదే పడేసేవాణ్ణి ఆమె ఎలా చెబితే అలా నడుచుకునేవాణ్ణి అంచేతే నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చింది పాపం
ఈ ఇంటి పరిస్థితులన్నీ చూస్తుంటే ఎంతో విపరీతంగా ఉన్నాయి. ఇందాక ఆవిడ మిమ్మల్ని అన్న మాటలు విన్నాక నా మనసు చాలా బాధపడ్డది. నిజంగా నాకు పిచ్చి పట్టిందో లేదో ఇప్పటికైనా నీకు తెలిసిందా నాయన? తెలియకేమండి, అంతా తెలిసింది. మీ అన్నం తింటూ మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం నేను చూసి సహించలేను. నా నౌకరి పోయినా సరే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. తర్వాత ఎవరి కర్మ వాళ్ళది. ఎవర్రావిడ ఎక్కడో చూసినట్టుగా ఉంది. మన అమ్మగారా? అయ్యో, మీరు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి. మీరు చనిపోయారని విన్నాం, మళ్ళీ బ్రతికెలా వచ్చారు? కష్టాలు పడే యోగం నా నష్టం రాసింటే సాగలాగొస్తుంది నాయన. అయ్యో, వెళ్ళిపోండి అమ్మా, త్వరగా వెళ్ళిపోండి. ఏ వెళ్ళిపోవడం కర్మమే? వెనకటి విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తే అగ్గి మీద గుగ్గులమే మండి పడతాడు. మీ మీద ఉన్న అనుమానం తీరిందని అనుకుంటున్నారా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావమ్మా ఇక్కడికి? ఈ మధ్య ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఎవరమ్మా చెప్పారు? ఆయనకే నల్లరాయిలాగున్నాడు. ఇప్పుడే పుష్ప ఆయన కలిసి షికారు కూడా వెళ్ళారు. అమ్మా, నీ నేను కూడా చెప్తున్నాం. అయ్యగారు మిమ్మల్ని చూశారంటే మేము బ్రతకలేము, మీరు బ్రతకలేరు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అమ్మయ్యా, పుష్ప ఎక్కడ? ఎక్కడ పుష్ప? తెలియదండి. అవునండి, తెలియదండి. తెలియదండి? అవునండి. తెలియదే పెంచిన కుక్క కాలు గడిచిందన్నట్లు నా దగ్గర ఉంటూ నాకే స్వామి ద్రోహం చేస్తారా? ఆ దుర్మార్గురాల్ని చెరగా చేసుకుని చెర వెనక మహానాటకం ఆడతారా? చెప్పండి, చెప్పండి. చెప్పకపోతే కాల్ చేస్తాను. అమ్మో, నాకేం తెలియదండి. అంతా వీడు చేసిన కుట్రండి. ఏమిట్రా నా మీద తోసేస్తావు? కుర్రవాణ్ణి చంపింది నువ్వేనా? వీడేనండి. నా కొడుకుని చంపేశాడా? అంగవిహీనుడిగా పుట్టాడని, పుట్టగానే ప్రాణం పోయిందని అబద్ధాలు ఆడారే. చంటి పిల్లాన్ని చంపడానికి నీకు చేతులు అట్టాలైనా? అయ్యో, వీడు చంపమన్నా నేను చంపలేదండి, పెద్ద కుప్పలో పారేశానండి. అవునండి. అయితే ఆ తర్వాత చరిత్ర నాన్న చెప్పానేనండి. 2 పుస్తకాలు అయి ఉంటుంది బాబు. ఒకనాడు పొద్దున్నే నా నీళ్ళుట్టుకోవడానికి వెళ్ళానండి. వెళ్ళి నా కర్మాన్ని నాను పనిచేసుకుంటున్నాను. అప్పుడు ఎక్కడి నుంచో సంటి పిల్లాడి ఏడుపు నాకు వినిపించింది. నిదానిని చూశా. ఎవడో చెత్త డబ్బాలో ఏదో పారేసిపోతున్నాడు. పారేసిన వాడు ఎందుకు పరిగెత్తుకుపోతున్నాడని చూడడానికి వెళ్ళా. అప్పుడు ఇంకా సరిగా జనసంచారం లేదు. చెత్త డబ్బా దగ్గరికి వెళ్ళి చూసేసరికి చందమామలాంటి కుర్రాడు నాకు కనిపించాడు. నాకు పిల్లలు లేరు. చేసిన పాపం చెప్తే పోతుంది బాబాయ్, నమ్మండి. మెల్లిగా ఆ కుర్రాడిని చెత్త డబ్బాలోంచి తీశాను. నేను పెంచుకుందామని అనుకున్నాను. ఇటు చూస్తే ఎవళ్ళు లేరు. ఒక ముద్దెట్టుకుని ఇంటికి తీసుకుపోయాను. మా కడుపుని కనలేదు కానీ మా సొంత కొడుకులకు పెంచామండి. మా లచ్చనకాలు అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తుండేవాడు. ఆడింతున్నప్పుడు ఒక పాలు కొట్టించారు. ఎందుకు కొట్టారని అడిగితే నన్ను కూడా కొట్టించారు. జ్ఞాపకం ఉందా అండి? ఆ కుర్రాడేనండి మల్లయ్య. మల్లయ్య నా కొడుక? మల్లయ్య నాయన ముట్టుకోకయా. అతన్ని కొడుకని చెప్పుకోవడానికి నీకేం తాగుతుంది? పెళ్ళాం పీకి పీసేసి నీ పాపం చేతులతో అతన్ని ఎలా ముట్టుకుంటావు? నాన్న, తొందరపడకండి, కొంచెం నిదానించండి. నీకేం తెలియదు బాబు, నువ్వు కుర్రాడివి. నువ్వు ఊరుకో. ఇతను ఏం చేసినా పాపం లేదు. మహాపాపాత్ముడు. రావుడు, నువ్వు చెప్పింది నిజమే. నేను మహాపాతకుణ్ణి. నేను చేసిన పాపాలు నన్నే గట్టి కొడుకుతున్నాయి. నేను సందేహిని. మహా ఇల్లాన్ని సందేహించి నా చేతులను చంపేశాను. ఇదిగో దీంతో నన్ను కాల్చి చంపే. నాకు ఇంకెవరున్నారు? సత్య ముందు ఒక్కసారి నా కొడుకుని దగ్గరికి చేర్చుకొని సుఖం అనుభవించండి. ఒక్క క్షణం నాయన. అమ్మగా చనిపోలేదండి, బ్రతిగా ఉన్నారు. ఇందాక ఇవి వచ్చాను. నన్ను చూడటానికి రాధ వచ్చిందా? ఈ దుర్మార్గుడిని. అవునండి, అవునండి. ఇందాక ఎక్కడికి వచ్చారండి? నిజం తెలిసిపోతుందో ఏమో అని భయపడి పంపించేశామండి.
లేదు దుర్మార్గులారా, ఎంత పని చేశారా? రాధా రాధా రాధేది రాధమ్మ గారా? ఆమెకేం తరం పట్టిందండి, గుట్టెలు పోసుకుని అలా పోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నది? ఎక్కడికి? కాలవ రోడ్డున. కాలవ రోడ్డున? ఊరాతల. రాధా కూర్చో రాధా. పూజ్యురాలో నీ ఉండవలసిన చోటు ఇది. అది కాదు, వీళ్ళంతా ఏది? వాళ్ళంతా మీ వెనకాలే వచ్చేసారండి. రాధా, కళంకం లేని నీ జీవితం శంకించి ఉత్తమ భర్తలాగా ప్రవర్తించలేకపోయాను. నేను మహాపరాధిని. అష్ట కష్టాలు పెట్టి నీ ప్రాణాలు కూడా తీయడానికి ప్రయత్నించాను. నేను మనిషిని కాదు, నర పశువును. రాధా, నన్ను క్షమించవు. మిమ్మల్ని క్షమించడానికి నేనెంతటి దాన్ని? నా తలవ్రాత లాగుంది, అదంతా మర్చిపోండి. రాధా, ఇదిగో మన కొడుకు. అమ్మా, మల్లయ్య మన కొడుకు? అవును, అనే మన రాముడు మల్లయ్య అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. నాయన, అమ్మా, అందుకే నిన్ను చూసినప్పుడల్లా ఏదో చెప్పలేని ప్రేమ కలుగుతుంది. నువ్వు నా కొడుకు ఉండకూడదు అని ఎన్నోసార్లు అనుకునేదాన్ని. అది నేడి తండ్రి. అమ్మా, మా బుద్ధి గట్టి తిని ద్రోహం చేశాను. క్షమించమ్మా, క్షమించమ్మా. మన్నించి తల్లి. అందరినీ మన్నించడానికి ఆ భగవంతుడి మీద కోపం లేదు. రాముడు కులం ఏదైతే ఏంటి, మహానుభావుడు. ఎండిపోయిన నా జీవిత వృక్షం. దీనికంతా పుష్ప, దాన్ని ఏం చేస్తానో చూడు. రాధా, దాన్ని ముట్టుకోకు. నీ చేతులు అపవిత్రం అవుతాయి. మహాపాపి. అది తగున గతుల అదే పద్ధతి. ఈ రోజుతో మన పీడ వదిలిపోయింది. చావని.